సర్వమంగళ మాంగళ్యే శివి సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 20 సోమవారం. తదియా నక్షత్రం ఉదయం 7:30 వరకు ఉంది. ఆ తర్వాత చవితి. రోహిణి నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. అక్షయ తృతీయ ఈరోజు. దాన ధర్మాలు చేసి పుణ్యఫలాన్ని తెచ్చుకోవడానికి శుభకరమైనటువంటి రోజు. గ్రీష్మ ఋతువు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారంలో ద్వితీయములో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాలను సాధించుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభములో రాహువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కానీ నూతన కార్యక్రమాలు కానీ లాభసాటిగా ముందుకు సాగుతాయి. జన్మరాశిలో రవి సంచారం వల్ల నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల అండదండలు కూడా పుష్కలంగా కనిపిస్తుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణం ఈరోజు మీకు ఉంటుంది. వ్యయములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి ఒక నష్టం కానీ, జన సహకార లోపం కానీ, ఒక్క విషయంలో మీరు కాస్త వెనకడుగు వేసే పరిస్థితి కానీ ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వసజారం చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి రోజు పంచడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలంతా కూడా పెరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా లాభాలు వస్తాయి. లాభములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యయములో రవి సంచారం ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, లేకపోతే అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం కనిపిస్తోంది. వ్యయములో ఈ రవి సంచారం వల్ల చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు, అనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, మీకు రావాల్సిన ఆదాయం రావడం లాంటి కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున భాగ్యములో కుజ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. దశమములో రవి సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని కూడా అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల చాలా విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంట బయట సంతోషంగా ఆనందంగా ఉంటారు. మంచి లాభాలను అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర, గురు చరిత్ర పారాయణం, శనగలను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ సోమవారం రోజున అష్టమములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం విషయంలో కూడా శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.
సమాజంలో గౌరవ మర్యాదలు వచ్చేటువంటి పనులు కొన్ని మీరు నిర్వహిస్తారు. అష్టమంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, కందిపప్పు పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున షష్టమంలో రాహువు సంచరించడం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార పరంగా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మేము వెంటబడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ సోమవారం రోజున షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సోమవారం రోజున షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి కానీ ఈరోజు కనిపిస్తుంది. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ పెరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగానే మీరు అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, మీ మాటల వల్ల కఠినంగా మీరు మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి వాతావరణం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం కూడా పెరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. చతుర్థంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. సొంత వ్యాపారంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు. సొంత వ్యాపారాన్ని, వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని, ఆదాయాన్ని సాధిస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుంది. చతుర్థములో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం, మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం, ముఖ్యంగా పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ, వ్యవసాయ రంగంలో కానీ మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో బుధ సంచారం ఉంది. జన సహకార లోపము, వ్యాపారపరమైనటువంటి పోటీలో వెనుకడుగు వేస్తారు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసరపప్పు కొంత పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో
మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్నోద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. స్త్రీజన సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి లాభదాయకమైనటువంటి అవకాశాలు వస్తాయి. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జనసహకార లోపము, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. జన సహకారంతో పాటు స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధిస్తారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయంలో రాహువు సంచరిస్తున్నాడు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలను పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.